आत्माकुर में वजीर वाकटी श्रीहरि का दौरा, 15 करोड़ के तरक्याती कामों का आगाज। दौरे के दौरान मुख्तलिफ मसाइल को लेकर खवातीन का एहतजाज। आत्माकुर बल्दिया मुस्तकर में आज रियासती वजीर बराए हैवानात व खेल वाकटी श्रीहरि ने खुसूसी दौरा किया। इस मौके पर हुकूमत तेलंगाना की जानिब से बल्दियाती तरक्की के तहत मंजूर शुदा 15 करोड़ रुपए के फंड से बल्दिया के मुख्तलिफ मोहल्लों में अंदरूनी सड़कों की कुशादगी और ड्रेनेज के तामीरी कामों का बाकायदा संग बुनियाद रखा गया। तकरीब के बाद वजीर वाकटी श्रीहरि ने आत्माकुर के तमाम वार्डों में पैदल दौरा किया। इस दौरान तीसरे वार्ड समेत मुख्तलिफ वार्डों में खवातीन ने वजीर को रोक कर एहतजाज किया और पानी की किल्लत, तरक्याती कामों में ताखीर और इंदिरा हाउसिंग स्कीम के तहत मुस्तहिकीन को मकानात न मिलने की शिकायत पेश की गई। वजीर ने खवातीन को दिलासा देते हुए कहा कि 1 महीने का वक्त दें, पानी, तरक्याती कामों और इंदिरा स्कीम से जुड़े तमाम मसाइल हल कर दिए जाएंगे और इसका वादा किया। वजीर वाकटी श्रीहरि ने बताया कि कल वनपर्ती में वजीर रोड व इमारत कोमट रेड्डी वेंकट रेड्डी के दौरे के मौके पर देवरखदा, वनपर्ती और गद्वाल के अरकान असम्बली की मौजूदगी में वनपर्ती से मंत्रालय तक 4 लेन सड़क की तामीर की दरख्वास्त रखी गई थी, जिस पर वजीर रोड व इमारत ने रजामंदी जाहिर की है। यह सड़क भी बहुत जल्द तामीर की जाएगी। उन्होंने मजीद कहा कि आत्माकुर से गद्वाल पुल के तामीरी काम शुरू हो चुके हैं और वाज़े तौर पर ऐलान किया कि जब कभी भी रियासत में नए रेवेन्यू डिवीज़न तश्कील दिए जाएंगे, उस मौके पर आत्माकुर को भी रेवेन्यू डिवीज़न का दर्जा दिया जाएगा। आखिर में वजीर वाकटी श्रीहरि ने अवाम से अपील की कि आने वाले बल्दियाती इंतखाबात में कांग्रेस पार्टी के उम्मीदवारों को कामयाब बनाए। इस मौके पर बल्दिया के अहदेदारान, मुख्तलिफ महकमों के अफसरान, मकामी सियासी कायदीन और अवाम की बड़ी तादाद मौजूद थी। ఈనాడు ఆత్మకూరులో దాదాపు 15 కోట్ల రూపాయలతో ఆత్మకూరులో ప్రతి వార్డులో ₹1 కోటి పెట్టి సీసీ రోడ్డు డ్రైనేజ్ వేయాలని గతంలో ఏ నాయకుడు కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు ₹1 కోటితో మన ఊరి మన గేరి సీసీ రోడ్లు డ్రైనేజ్ గెలిపించుకొని నిలబెట్టి అడిగించుకొని ఈ గేర్ల ఇండ్లు ఎట్లా రావు, ఈ గేర్ల కాలువలు ఎట్లా కావు, సీసీ రోడ్ ఎట్లా కావు నేను చూస్తా. అంతేగాని ఇగో అమ్మా నేను నీకంటే గట్టిగా మాట్లాడగలుగుతావా ఇక, కానీ ఇంతమందికి జవాబు చెప్తున్నాక వినని అర్థం చేసుకోవాలి. మనం ముందు గేరి బాగు గురించి ఆలోచన చేయాలి. ఇదేనక్క ఎప్పుడే గాని అలుసేందుకు తెలుసాక ఇంత గట్టిగా మాట్లాడి అలసి చెప్పుందాక నేను మిగతానికి వచ్చాను కాబట్టి అలసి కదక్క. నేను కూడా ఈ మంది కాదక్క, రేపు వార్డు కౌన్సిలర్ వస్తాగు 10 రోజులలో వార్డు కౌన్సిలర్ పెట్టేయడా మిమ్మల్ని అడగని. ఒక్క నిమిషం ఆగండమ్మా అక్క, ఒక్క నిమిషం ఆగండి అక్క, తీసుకురా నువ్వు కూడా మాట్లాడతా అక్క. విను ఒక నిమిషం అక్క, ఒక్క నిమిషం నా మాటినక్క, అక్క నా మాట వినక విను. నేను మాట ఇచ్చినాం, రెవెన్యూ డివిజన్ జరిగేటప్పుడు ఆత్మకూరు లేకుండా జరగదు అన్నమాట మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇదొక్కటే కాదు, మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. ఈనాటి వరకు జరిగిన పనులు మాటికి చెప్తే దానికి రుచి ఉండదు. అవి లోకల్ సీసీ రోడ్లు కావచ్చు, ఎస్సీ సప్లాన్ 2 కోట్లు కావచ్చు, అమ్మ ఆదర్శ పాట 2 కోట్లు కావచ్చు, మెయింటెనెన్స్ పీడబ్ల్యూడీ లోడు 1,15,00,000 నేరుగా వచ్చి అలా నువ్వు చెప్పినందుకు మేము గెలిపించినాం, ఇక మాకు వార్డులో పనిచేసి పెట్టే అనే విధానం కావాలా, లేకపోతే ఎప్పుడో ఒకసారి కాగితం ఇచ్చి అవుతుందో కాదో తెలియని విధంగా
డెవలప్మెంట్ కావాలన్నా ఆత్మకూరు నిర్ణయం చేసుకోవాలి. ఈ రోజు అమర్చింత నిర్ణయం చేసుకోవాలి. మక్తల్ నిర్ణయం చేసుకోవాలి. దాదాపు 2 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి 1,035 కోట్ల రూపాయలు తెచ్చినమన్న మాటలు మీ ఇప్పుడు కట్టుకున్న బ్రిడ్జ్ మహత్యం, రేపు రాబోయే 4 లైన్ రోడ్డు మహత్యం. రేపు ఆత్మకూరులో గజం 5,000 ఉన్న ప్లాటు రోడ్ అయితే 40,000 అవుతుంది. ఎకరం భూమి 50 లక్షలు ఉంటే 2 కోట్లు అవుతుంది. ఇక్కడ రాత్రి పగులు చాయ్ డబ్బాలు హోటళ్లు తెరిసే ఉంటాయి. వ్యాపారం పెరుగుతుంది. ఆ కనెక్టివిటీ రావడానికే వనపర్తి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, గద్వాల, మంత్రాలయం, ఎమ్మిగన్నూరు రోడ్ ని 4 లైన్ రోడ్డు శాంక్షన్ తీసుకున్నాం. ఇది ఆత్మకూరికి ఒక వరం. అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మాట. ఒకటే వేదిక మీద కొత్తకోటలో నేను, జిఎంఆర్ గారు, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు, గద్వాల ఎమ్మెల్యే అందరం కలిసి నేనే ముందుకొచ్చి మాట్లాడినా. అన్నా మాకు వనపర్తికించి కొత్తకోటకించి ఆత్మకూరు, మదనాపురం కించి ఆత్మకూరు, ఆత్మకూరం కించి గద్వాల కించి మంత్రాలయం కించి ఎమ్మిగనూరు 4 లైన్ లోడ్ శాంక్షన్ అంటే నిన్ననే శాంక్షన్ కూడా ఇచ్చిండు. ఒక్కసారి ఊహించుకోండి, మక్తల్ కి ఆత్మకూరుకున్న తేడా ఏంది. ఈ రోజు మక్తల్ బాగుపడుతుంది అంటే ఆ రోడ్డు మహత్యమే. ఈ రోజు మన పక్కన కొత్తకోట కూడా బాగుపడుతుందంటే రోడ్డు మహత్యమే.